ద్రౌపది ముర్ముకి పశ్చిమ బెంగాల్ పర్యటన చేదు అనుభవాలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రోటోకాల్ ఉల్లంఘన పట్ల దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతుంది. ఇక ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాష్ట్రపతి పట్ల అగౌరవం, దేశానికి అవమానం, అసహనం వ్యక్తం చేశారు. ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన పదవులు రాజకీయాలకు అతీతమన్నారు. ఇక రాష్ట్రపతి పదవి మన గణతంత్ర వ్యవస్థ యొక్క గౌరవానికి చిహ్నమని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్రపతి పట్ల ప్రదర్శించాల్సిన కనీస మర్యాద, గౌరవంలో లోపాలు జరగడం కేవలం ఆ పదవికే కాకుండా దేశ రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతమని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ సంస్థల పవిత్రతను కాపాడడం, వాటికి తగిన గౌరవం, మర్యాదలు అందించడం మనందరి సమిష్టి బాధ్యతన్నారు. రాజకీయ విభేదాలు ఏవైనా ఉన్నప్పటికీ వ్యవస్థల గౌరవం విషయంలో రాజీ పడకూడదని చెప్పారు. రాష్ట్రపతి వంటి ఉన్నత స్థానంలో ఉన్న వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలి మెట్టు అని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడం ద్వారానే మన ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించుకున్నట్లు అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తన పోస్టులో రాసుకొచ్చారు.